హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము మా స్ట్రీట్లో ఉన్న వినాయక స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది మా బ్యాక్ సైడ్ స్ట్రీట్. బాగుంది కదా, వ్యూ చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ పుట్ట కూడా భలే క్రియేట్ చేశారు. రెడీమేడ్. నేను ఫస్ట్ చూడగానే అది రియల్ ఏమో అనుకున్నాను. దాని తర్వాత దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది అసలు చాలా బాగా క్రియేట్ చేశారు. ఈ ఐడియా అయితే బాగుంది నిజంగా. కొంతమంది పెద్ద పెద్ద విగ్రహాలు తీసేసి సెట్టింగ్ అంతా నార్మల్గా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం స్వామి చిన్నగా ఉన్నారు. అండ్ వెనక వ్యూ అయితే చాలా నచ్చింది. ఇక్కడ స్వామి గారికి కొత్తగా మన దగ్గర అయితే ఏం మామూలుగా ఉంటారు, ఇక్కడ బాస్కం కడుతున్నారు. అవును, నేను కూడా ఇది చూసా. విగ్రహం పెట్టేటప్పుడు స్వామికి బాస్కం ఉంటుంది, మరి ఇక్కడ నాకు తెలియదు. అండ్ ఇంకొకటి మన దగ్గర లడ్డు ఉంటుంది, ఇక్కడేమో లడ్డు ఉండదు. ఇక్కడ లడ్డు లేదు చేతుల్లో. మన స్ట్రీట్ లో వినాయకుడికి కూడా లేదు, ఇంకా మన బ్యాక్ సైడ్ లో కూడా ఈ రోజు వెళ్ళిన దగ్గర కూడా లేదు కదా. లేదు. అండ్ మా వరుణ్కి ఇది కూడా చాలా నచ్చింది. దగ్గరికి వెళ్ళి మొక్కుతా అని మొక్కాడు. మీకు లాస్ట్ లో చూపిస్తాను ఆ పుట్టది. నేను అసలు సీడ్స్ బాగున్నాయి, మరి ఏ సీడ్స్ ఆవగింజలో ఏంటో తెలియదు, కానీ మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి. మన దగ్గర అయితే ప్రసాదాలు భలే దొరుకుతాయి కదా. అసలు వినాయక చవితి అంటే అన్ని వినాయకులను చూడడం, ప్రసాదం తినడం అదొక హ్యాపీనెస్. ఇక్కడ మాత్రం నాకు ప్రసాదం లేదు. ప్రసాదం అంటే పుట్నాలు, చక్కెర. ఇంకా నాకు ఇక్కడ ఒక పద్ధతి అయితే నచ్చింది. మన దగ్గర మనం అక్షింతలు తీసుకోవాలి అనుకుంటే పూజారినో లేదు అక్కడ వాళ్ళనో ఇస్తారు. బట్ ఇక్కడ ఎవరికి వీలు కుదిరేటట్టుగా వాళ్ళు వస్తున్నారు, అక్షింతలు చల్లేసి స్వామివారి మీద దండం పెట్టుకొని వెళ్తున్నారు. నాకు ఇదైతే చాలా నచ్చింది. నేను వీడియో లాస్ట్లో మీకు చూపిస్తానని చెప్పాను కదా పుట్ట క్రియేటివిటీ. వెనక మరి ఏమేసారో తెలియదు, బట్ సాయిల్ అలా మొలకలు అయితే వచ్చేసాయి. అదైతే నాకు చాలా నచ్చింది. బట్ నిమజ్జనం ఎప్పుడో మా స్ట్రీట్ వినాయకుడు అయితే 5 డేస్కే నిమజ్జనం. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.